ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి 3 రోజులు అవుతుంది. అందులో 8 మంది కార్మికులు ఇరుక్కుపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. 3 రోజుల తర్వాత అంటే ఈ రోజు దాకా కూడా అసలు ఆ కార్మికులు బ్రతికున్నారా చచ్చిపోయారా అన్న క్లారిటీ ఇంతవరకు రాలేదు. ఒకవైపు కేంద్ర బలగాలు రాష్ట్ర సిబ్బంది ఆ కార్మికులను బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కొన్ని చేష్టలకి ప్రజలకు కోపం వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఆయన పాపం ఎక్కడో దుబాయ్లో కూర్చొని మందు దావుకుంటూ నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా అని చెప్పేసి టీవీలో లైవ్లో చెప్తున్నాడు అంటే నిజంగా ఇది సిగ్గుచేటు. మరొక మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సంఘటన ఎప్పుడో పొద్దున జరిగితే 11:30 గంటలకి మీడియా వాళ్ళు ఆయన మొహం ముందర తీసుకెళ్లి మైకులు పెడితే నాకు ఈ విషయం గురించి తెలియదు అంటున్నాడు అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం పని చేస్తున్నారో అర్థం కావట్లేదు. అదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి వెళ్ళలేదు అంటే నిజంగా తెలంగాణ ప్రజలకి ఆయన చేస్తున్నటువంటి ద్రోహం ఇది. పాపం జూపల్లి గారు ఆయన మొదటి రోజు నుంచి అక్కడే ఉన్నాడు. అదే కాకుండా టన్నల్ లోపలికి 13.5 కిలోమీటర్లు దాదాపు ఆయన స్వయంగా వెళ్ళి వచ్చిండు అంటే నిజంగా జూపల్లి గారికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ పరువును ఎంతో కొంత జూపల్లి గారు కాపాడుతున్నాడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. జూపల్లి గారు కాకుండా మిగతా వాళ్ళు అందరూ అంటే మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఇస్తున్నారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక్కడ ఈ టన్నల్ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. టన్నల్ కూలింది, ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఈ టన్నల్ ఇప్పుడే కూలింది, దీనివల్ల జరగబోయే ఎలక్షన్లలో రాబోయే ఓట్లు కూడా రావడం కష్టమైపోయింది, ఈ టన్నల్ ఏదో ఎలక్షన్ల తర్వాత కూలుంటే బాగుండేది అని చెప్పేసి నీచంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజల ప్రాణాల కంటే ఓట్లు పదవులే ఎక్కువైపోయినాయి. కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు కాంగ్రెస్ పార్టీ చేతిలో రాష్ట్రాన్ని పెడితే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారా బాబు, వద్దురా, నా మాట వినండిరా, 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని నేను బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారా, ఈ ప్రయత్నాన్ని మీరు నాశనం చేయకండిరా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దొంగ హామీలను నమ్మి డబ్బుకు అమ్ముడుపోయి ఈరోజు తెలంగాణ ప్రజలమైనటువంటి మనమందరము కాంగ్రెస్ పార్టీకి ఓటుని తీసుకెళ్ళి అమ్మేసి తెలంగాణకి ద్రోహం చేసినాం. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు. ఇక్కడ ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి రావడం మానేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం చేయడానికి ఎత్తున్నాడట మగోడు. నిజంగా ప్రజల ప్రాణాలంటే రేవంత్ రెడ్డి గారికి లెక్క లేకుండా పోయింది, కాంగ్రెస్ పార్టీకి లెక్క లేకుండా పోయింది. ఎలక్షన్లకి ముందు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రాష్ట్రానికి వచ్చి పెద్ద 6 హామీలని ఇట్లా అడ్వర్టైజ్ చేసి వెళ్ళారు. మీకెందుకు ఎలక్షన్లో గెలవంగానే 100 రోజుల్లో హామీలు అమలు చేసేస్తాము అన్నారు. మొదటగా వెంటనే చేస్తామన్నారు, దాని తర్వాత 100 రోజులు అన్నారు. ఈరోజు 15 నెలలు కావస్తున్నది, ఇప్పటిదాకా కూడా ఆ 6 హామీలలో ఒక్కటంటే ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. చేసుంటే నాకు చెప్పండి ఫలానా హామీ అమలు చేసినామని, ధైర్యంగా నేను చేయలేదు అని నేనే నిరూపిస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం. దీన్నే వెన్నుపోటు అంటారు. అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మాట్లాడాడు. ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అట్లీస్ట్ గాలి వెళ్ళడానికి వెలుతురు వెళ్ళడానికి కూడా ప్రొవిజన్ అనేది లేదు, ఇది చాలా డేంజరస్ ప్రాజెక్టు అని చెప్పేసి అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ మాట్లాడినటువంటి ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతున్నది. కేసీఆర్ గారికి అగ్రికల్చర్ మీద ఆయనకి చాలా మంచి పట్టున్నది. అది ఆ పట్టు అనేది ఆయన మాట్లాడిన ప్రతిసారి మనందరికీ కనిపిస్తుంటుంది. అదే కాకుండా ఇరిగేషన్ మీద ఆయనకి చాలా మంచి పట్టున్నది. రాష్ట్రంలో ఏ నీళ్లు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి కేసీఆర్ని అడిగితే ఆయన చెప్పేస్తాడు, ఫలానా సూర్యాపేటకి నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కేసీఆర్ చెప్పేస్తాడు ఫలానా కాళేశ్వరం నుంచి వస్తున్నాయి అని చెప్పేసి. అది కేసీఆర్ కెపాసిటీ, ఇరిగేషన్ మీద ఆయనకి ఉన్నటువంటి పట్టు ఇది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏదైతే టనల్ కూలిందో ఆ టనల్ని కాళేశ్వరంతో కంపేర్ చేస్తున్నారు. అంటే మేడిగడ్డ కూడా కూలిపోయింది కదా, మరి వాళ్ళు కూడా చేశారు కదా అని చెప్పేసి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తా, మేడిగడ్డ కూలిపోలేదు, మేడిగడ్డ కుంగిపోయింది. కూలిపోవడానికి కుంగిపోవడానికి వ్యత్యాసం అన్నది ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే మేడిగడ్డలో ఒక్క ప్రాణం కూడా పోలేదు, ఒక్క ప్రాణానికి కూడా డేంజర్ అన్నది లేదు. ఇక్కడ 8 మంది ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు పోయాయా అన్న క్లారిటీ ఇంకా లేదు.
కాకపోతే అక్కడ కొంతమంది నిపుణులు ఏఎన్ఐ అన్నది కొంతమంది నిపుణులతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఈ 8 మందిని బయటికి తీసుకురావడం అన్నది ఆల్మోస్ట్ అసాధ్యము, అది జరగని పని. ఎందుకు అంటే 100 మీటర్ల మేరకు మొత్తం మట్టి నీళ్లు అంటే బురద ఉన్నది. ఆ బురదలో ఒక వ్యక్తి బ్రతికి ఉండడం అన్నది చాలా కష్టము, మేము వెళ్ళడం కూడా చాలా కష్టము. దీనికి తక్కువలో తక్కువ 12 నుంచి 15 రోజులు పడుతుంది. మరి అంత సమయము మరి వాళ్ళు ఉంటారా, మరి వాళ్ళు ప్రాణాలతో ఆల్రెడీ ఉన్నారా లేరా అన్న క్లారిటీ కూడా లేదు. కాబట్టి వాళ్ళని ప్రాణాలతో బయటికి తీసుకురావడం చాలా కష్టం అని చెప్పేసి నిపుణులు మాట్లాడుతున్నారు, నిపుణులు చెప్తున్నారు. ఇది రాజకీయ నాయకులు చెప్తున్నట్టు కాదు, నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ అన్న మాటలు ఒక్కొక్కటి నిజమవుతుంది. ఆ అన్న వీడియోలు, పాత వీడియోలు ఒక్కొక్కటి మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఈరోజు ఈ సంఘటన జరిగింది, కేసీఆర్ ముందే అన్నాడు అని చెప్పేసి ఆ వీడియో వైరల్ అవుతుంది. కేసీఆర్ని నమ్ముకోక, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మనం చేసిన తప్పులు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 8 మంది ప్రాణాలతో బయటపడాలని, వీళ్ళకి ఏమీ జరగకూడదని, ఈ 8 మంది కుటుంబాలు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ప్రార్థించండి. తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం ఈ విషయం మీద మర్చిపోవద్దండి. అదే కాకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.